జగిత్యాలకు చెందిన 7వ తరగతికి చెందిన ముగ్గురు బాలురు అత్యాచారం చేసి హత్య చేసిన సంఘటన యావత్ ఆంధ్ర రాష్ట్రాన్ని కుదిపేసింది. ఈ ఘటనపై సీఎం చంద్రబాబు నాయుడు కూడా స్పందించి సీరియస్ అయ్యారు. కాగా ఈ ఘటనకు సంబంధించి ఎస్పీ ఆదిరాజ్ కీలక విషయాలు వెల్లడించారు. బాలికపై ముగ్గురు మైనర్లు అత్యాచారం చేసి అనంతరం హత్య చేసి బాలిక మృతదేహానికి రాళ్లు కట్టి రిజర్వాయర్లో పడేశారని తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన ముగ్గురు మైనర్లు అరెస్ట్ చేశామని చెప్పారు. అయితే రిజర్వాయర్లో పడేసిన బాలిక మృతదేహం మాత్రం ఇంకా దొరకలేదని గాలింపు చర్యలు చేపడుతూనే ఉన్నామన్నారు ఎస్పీ ఆదిరాజ్. మన 7th జూలైకి 69/24 కేసులో ముచ్చమైన కేసుకి ఒక గర్ల్ మిస్సింగ్ కేసు నమోదైంది. ఈ మిస్సింగ్ కేసులో 9-year-old అమ్మాయి బయట ఆడడానికి వెళ్ళినప్పుడు మళ్ళీ తిరిగి రాలేదని కంప్లైంట్ ఇచ్చారు ఫాదర్. మన ఇన్వెస్టిగేషన్ వెంటనే స్టార్ట్ చేసి పాత ఎస్పీ గారు, ఇన్స్పెక్టర్, ఎస్డిపి అందరు ఆఫీసర్స్కి ఇన్స్ట్రక్షన్ ఇచ్చి ఆ కేసు మీద ఉండమని చెప్పారు. దాంట్లో ముఖ్యంగా మన ఇప్పటి వరకు తెలిసిన విషయంలో ఏముంది, ఆ టైంలో ముగ్గురు పిల్లలు ఎవరెవరు చైల్డ్ ఇన్ కాన్ఫ్లిక్ట్ విత్ లా ఉన్నారు. ముగ్గురు ఈ అమ్మాయికి పక్కనే తీసుకువెళ్ళి బలవంతంగా చేసి అత్యాచారం చేసి తర్వాత వంట నొక్కేసి చంపేశారు. చంపేసిన తర్వాత ఈ బాడీ షిఫ్ట్ చేసి కేసీ కెనాల్ బండ్ దగ్గర పెట్టారు. పెట్టిన తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చి ఎవరెవరు సీసీఎల్స్ చైల్డ్ ఇన్ కాన్ఫ్లిక్ట్ విత్ లా ఉన్నారో వాళ్ళ బంధువుకి చెప్పిన తర్వాత ఈ బంధువు ఎవరెవరైతే ఉన్నారో ఇది కేసులో మన కేసులో A4 and A5 అయ్యారు. వీళ్ళే అక్కడ వెళ్ళి బాడీ అక్కడి నుంచి తీసుకొని కృష్ణా రివర్లో ఒక పుట్టిలో తీసుకొని మధ్యలో ఆ బాడీ పక్కనే రాయలు కొట్టేసి కింద పెట్టారు. సో ఇవన్నీ ఇన్వెస్టిగేషన్స్లో మనం చేసిన తర్వాత నిన్న అరౌండ్ 5 o'clock ఎవరెవరైతే చైల్డ్ ఇన్ కాన్ఫ్లిక్ట్ విత్ లా ఉన్నారో, జువెనైల్స్ ఉన్నారో వాళ్ళకి అప్రహెండ్ చేసిన జరిగింది. అండ్ A4 and A5 ఎవరెవరి బంధువు ఉన్నారో వాళ్ళకి అరెస్ట్ చేయడం జరిగింది.